పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చేయి పెట్టి గుద్ది మా వాచ్లు ఎత్తుకపోయింది, మమ్మల్ని కొడుతున్నారు. ఇదేనా ఈ గుండాయిజం చేపిస్తాడు కేటీఆర్? కేటీఆర్ గుండాయిజం చేపిస్తాడు. ఇంకా వాళ్ళ ఆడవాళ్ళు మా ఆడవాళ్ళ చీరలు చింపుతున్నారు. ఇది ఆ పద్ధతి. మరి మహిళలను కించపరుస్తూ ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. వాళ్ళు ఆరోపిస్తున్నారు మీరు కొన్ని చిన్న చిన్న చాకులు తెచ్చి వాళ్ళ పైన దాడులు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మా అన్న చిన్న చాకులు కాదు, పెద్ద జంబేలు పెట్టి కూర్చుతాం మగర్ చెప్పిండంటే మేము చాకులు కత్తెలు ఏం లేవు. కేటీఆర్ ఖబర్దార్, ఆడోళ్ళ మీద నీ జులుం చూపిస్తాం. మహిళల కొట్టడ పెడతావురా కేటీఆర్? సిగ్గు లేదు. ఒక మహిళకి మంత్రులు ఇవ్వలేని చాతగాని దద్దమ్మలు మీరు మా గురించి మాట్లాడతారా? ఖబర్దార్ కేటీఆర్. మీరేమో మహిళల పైన దాడులు జరుగుతున్నాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి హోంమంత్రి కూడా లేడని ఆరోపిస్తా ఉన్నారు. వాళ్ళు ఏంటండి రాష్ట్రానికి హోంమంత్రి కూడా లేడని ఆరోపిస్తా ఉన్నారు. హోంమంత్రి వస్తుంది, వాళ్ళ అయ్యలాగా తీసుకొస్తాడు చూడు హోంమంత్రి. ఆడదాన్ని కూర్చోబెట్టి అందరిని ఇడిచిపడదింటారు. కేటీఆర్ అంటే వాళ్ళందరినీ లోపల నూపకపోతే మా అన్న ఒక ఆడదానికి ఉట్టలే. రేవంత్ రెడ్డి లోపల నూకపోతే చెప్పాలి. ఇటు కాంగ్రెస్ మహిళా కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలాసేపటి నుంచి కూడా ఇటు మహిళా కమిషన్ ముందు అంతా కూడా రసభాసగా మారింది. సో అరెస్ట్ చేయడానికి కూడా ఇటు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇటు మహిళా కాంగ్రెస్ మమ్మల్ని కాదని సార్ టీఆర్ఎస్ కు సపోర్ట్ చేసుకుంటూ మా మీద చేయి చేసుకుంటూ ఉంటే కూడా పోలీసులు చూస్తూ ఊరుకొని ఉండడం ఇది అన్యాయము. కేటీఆర్ వచ్చి మాకు మహిళల్ని అవమానించినాడు. క్షమాపణ చెప్పే వరకు మేము ఇక్కడ నుంచి కదలలేదు. అది కాకుండా క్షమాపణ చెప్పడమే కాకుండా మహిళలు రోడ్డు మీద రౌడీలను తీసుకొచ్చి మా మీద దాడి చేస్తున్నారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కూడా మేమేమనకపోయినా మమ్మల్ని బయట దోసి టీఆర్ఎస్ మహిళల్ని లోపల పెట్టినారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం సార్. పోలీసుల్ని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళకేమి ప్రశ్నిస్తలేరు, లోపల ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? వాళ్ళంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకే పోలీసులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ మహిళా కార్యకర్తలనే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపిస్తారు సార్. ఇప్పుడు మేము అందరం కలిసి లోపల పోయినాం. వన్ సైడ్ వాళ్ళు ఉన్నారు, వన్ సైడ్ మేము ఉన్నాము. మేము ప్రశాంతంగా పోతుంటే మా కలవ సుజాత మేడాన్ని పక్కన నిలబడి ఉంది. పోయి మేడాన్ని ఇష్ట ప్రకారం కొట్టే సార్. ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం మేము. ఇదేనా మీ కేటీఆర్ నేర్పించిండేది మహిళలు కానీ మేము అడుగుతున్నాం. మళ్ళా మేము కార్పొరేటర్లము, మేము ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇదేనా మీరు ప్రజలకు నేర్పించేది? ఏం సంగీతం తీసుకుపోతున్నారు మీరు? ఇట్లా ప్రవర్తించే చిత్తుగా ఓడిపోయినారని మేము అంటున్నాం సార్. ఏమంటారంటే మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నామండి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని. సో వాళ్ళు జెంట్స్ని పంపించి లేడీస్ని పంపించి మమ్మల్ని కొట్టి చేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే ఎంతవరకు కరెక్ట్? అది ఆయనకు చాతగా దద్దమ్మ క్షమాపణ చెప్పలేక సిగ్గు లేకుండా ఆడలను మొగలను మా మీదకి పంపిస్తాడా? బుద్ధి లేని విధవా చెప్పండి. మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, జెంట్స్ తో కొట్టిస్తారండి? శాంతియుతంగా మేము ధర్నాకు దిగితే పోలీసులు మా పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇటు మహిళా అధ్యక్షురాలు ప్రస్తుతం మహిళా కమిషన్ ముందు రోడ్డు పైన బైఠాయించినటువంటి పరిస్థితి. అలాగే అరెస్టు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. కానీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మహిళా కార్పొరేటర్లందరినీ కూడా లోపలికి పంపించి మా పైన కూడా ఇటు పోలీసులు దౌర్జన్యం చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు ఇటు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పొచ్చు. సో కేటీఆర్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కేటీఆర్ బహిరంగంగా ఆ క్షమాపణ చెప్పాలని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు. సో ఈ ధర్నా కేటీఆర్ ఎప్పుడైతే బహిరంగంగా క్షమాపణ చెప్తారో సో అప్పటి వరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటామన్నారు. కేటీఆర్ పర్యటనను కూడా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తాము అని చెప్పి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కేసీఆర్ కానీ అలాగే కేటీఆర్ కానీ మహిళల పట్ల ఇలాగే వివరించేది అనేటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి
మహిళా కార్పొరేటర్లు కూడా సో మహిళలపైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో పాటు అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ ఇటు మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. సో మహిళలపైన దాడులు జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్రానికి హోంమంత్రి కూడా లేడు అనేటువంటిది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చెప్పండి మేడం, ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? ఆల్రెడీ కేటీఆర్ చూసిరా లేదా అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఎట్లా ఉంది చూడు. ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళు రెచ్చిపోవాలి, సమాజం మీద మహిళలు పడి ఎగబడాలి. వాళ్ళ నాయకులు అదే చేశారు కదా. మీరు ఇప్పుడు ఈడొచ్చి ప్రొటెస్ట్ చేసే బదులు కేటీఆర్ తిట్టిన రోజు ప్రొటెస్ట్ చేసేది ఉంటే వాళ్ళ ఇంటి ముంగల పోయి మాకు సిగ్గైతుంది, బయట పోయి మేము తల ఎత్తుకోలేకపోతున్నాం, మేము ప్రతిపక్షాల్లో నాయకులాగా మేము మెలగలేకపోతున్నాం, మాకు అడిగే ప్రశ్నలకి సమాధానం చెక్కలేకపోతున్నాం. కేటీఆర్ గారు మా అభిమాన నాయకులు, మా గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి కుమారా, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, సమాధానం చెప్పయ్యా బయటకు వచ్చాను. ఈ మహిళలు ఎందుకు ప్రొటెస్ట్ చేయలేదు కేటీఆర్ ఇంటి ముంగల? ఈ రోజు వచ్చి మహిళా కమిషన్ ముంగల ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నా నేను. ఎవరి మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు మీరు? అంటే మా మీదనా? తెలంగాణ సమాజాన్ని అవమానపరిచి ఈడొచ్చి ప్రొటెస్ట్ చేస్తారా? ఈ మహిళలందరూ ఆ రోజు నిద్రపోయినారు, లేకపోతే విహారయాత్రలకు పోయినారు. 8-10 రోజుల కింద ఎక్కడ పోయినారు వీళ్ళందరూ? ఎడబండుకునేండ్రి. ఇప్పుడు వాళ్ళ నాయకుడిని రక్షించుకోవడానికి ఇడికొచ్చిర్రా? మా 50% మహిళలు ఎటన్నా గాలికి పోని. బస్సులో ప్రయాణం చేయడం మీకు నచ్చట్లేదా? మేము ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు అరేంజ్ చేసి ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే పేద మధ్యతరగతి మహిళలకి గౌరవం, ఉన్నత గౌరవం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 1వ రోజు నుంచి మొదలు పెడితే టిల్ నౌ 9 months అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇప్పటి వరకు ఏడుస్తూ చచ్చిపోతున్నారు. అంటే మహిళలంటే మీకు ఎందుకు అంత చులకన? మహిళలంటే ఎందుకు అంత చిన్న చూపు? వీళ్ళేందే మీకు ఓట్లు పడ్డాయా? వీళ్ళేందే మీరు గెలిచిండ్రా? మీరు గెలిచిన 39 మంది వీళ్ళేందే గెలిచిండ్రా? వీళ్ళు ఓటు వేయందే. ఈ సిరిసిల్లాలో ఒక్క మహిళ కూడా ఓటు వేయకపోతే నువ్వు గెలిచినవని నువ్వు నాకు ఓటర్ లిస్టు తెచ్చి చూపి. అందులో ఒక్క మహిళ మీ సిరిసిల్ల నుంచి బస్సులో ప్రయాణం చేయకపోతే నాకు తెచ్చి లిస్టు చూపి. నేను ఈరోజు వివరణ అడుగుతున్నా. మీ నియోజకవర్గం మహిళలు బస్సులో ప్రయాణం చేస్తలేరా? ఎవరిని అవమానపరుస్తున్నావు నువ్వు? ఇచ్చిన హామీలు నిలబెట్టలేక తెలంగాణ దోపిడీ చేసి, తెలంగాణని కుక్కలు చంపిన ఇస్తరాకులాగా చేసి, సర్వనాశనం చేసి పొయ్యింది కాక మళ్ళా ఈ రోజున్న మహిళల మీద అమాయకులు కాబట్టి మహిళల మీద రెచ్చిపోతున్నారు. మీరు అమాయకులు కాబట్టి మహిళలను అవమానపరుస్తున్నారు. మా మహిళలను అవమానపరిచింది కాక మా మహిళా నాయకుల మీద దండయాత్ర చేసిండ్రు, దాడి చేసిండ్రు, రెక్కిండ్రు, గిచ్చిర్రు, కొట్టిర్రు. ఎందుకు ఈ దౌర్జన్యం మీద? ఏంది అధికారం పోయినా ఇంకా చావలేదా మీకు? తలకెక్కిన కౌరం ఇంకా దిగలేదా? ఇంకెన్ని రోజులు మీ అహంకారము? మీరు అంటున్నారు కేటీఆర్ మహిళలపైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి మీరు అంటున్నారు. సో బహిరంగ క్షమాపణ అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మహిళలపైన దాడులు చేస్తా ఉన్నారు, దాడులు జరుగుతున్నాయి. అయినా కూడా హోం మంత్రి కూడా లేడు ఎవరెవరి మీద దాడి చేసిరో చూడండి. రౌడీ లాగా దాడులు చేసారు. ఇప్పుడు వాళ్ళ దాడులు చేసేది మేము ప్రతిపక్షంలో 10 ఏళ్ళు ఉండే ఎప్పుడు కూడా మేము వాళ్ళ మీద ఈ విధమైనటువంటి దాడులు చేయలేదే, వాళ్ళ మీద ఈ విధమైనటువంటి అటాకులు చేయలేదే. ఈ రోజు ఎందుకు మీరు మా మీద చేస్తుర్రు? ట్విట్టర్ లో చెప్పే బదులు బహిరంగంగా వచ్చి వాళ్ళ నాయకుడు ఆడనే నిలబడమని ఇక్కడ మీడియా మొత్తం ఉన్నది. వచ్చి మీడియా ముంగల వాళ్ళ నాయకుని క్షమాపణ చెప్పమని దమ్ముంటే ఎందుకు నాయకుడిని లోపల దాచిపెట్టి వాళ్ళు లోపల దాచుకున్నారు? రమ్మని నాయకుడు ఆల్రెడీ మహిళా కమిషన్ పిలిచింది విచారణ కాబట్టి పైన ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. దొరుకుతలేడు కదా ప్రొటెక్షన్ తో వస్తున్నాడు. ఏడికొచ్చిన ఆడికి ఈరోజు వచ్చిండు. మేము మహిళా సమాజం అంతా ఇడికొచ్చినాం. ఆడు చెప్పాలి క్షమాపణ. ఏడ దొరుకుతాడో నిలదీస్తాం, ఏడ దొరుకుతాడు ఇడవం. క్షమాపణ చెప్పిన దాకా నిలదీస్తూనే ఉంటాం. కేటీఆర్ అంటున్నారు రుణమాఫీని డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఇదంతా చేస్తుంది. ఏం డైవర్షన్ చేయడానికి మహిళల్ని తిట్టినావు? ఏం డైవర్షన్ చేయడానికి మహిళల్ని తిట్టినావు? రుణమాఫీని డైవర్షన్ చేయడానికే కదా, రుణమాఫీని డైవర్షన్ చేయడానికే కదా ఇదంతా లొల్లి నువ్వు షురూ చేసింది. సో ఇది మొత్తం కూడా కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పేదాకా కూడా కదలమని చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా రోడ్డు పైన ధర్నా చేస్తూ ఉన్నారు. సో అటువైపు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసే దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. సో వాళ్ళందరూ కూడా వాహనంలోకి మహిళా కానిస్టేబుల్ ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా అటు మహిళా కానిస్టేబుల్లతో కొంత వాగ్వాదాన్ని కూడా దిగుతున్నటువంటి దృశ్యాలను మొత్తం కూడా చూస్తున్నాము. సో మొత్తం కూడా ఇద్దరి మధ్యన కూడా అటు కాంగ్రెస్ శ్రేణులతో పాటు కాంగ్రెస్ శ్రేణులకు ఇటు మహిళా కానిస్టేబుల్లకు కొంత వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి దృశ్యాలను మనం చూసుకుంటాము. ఒకరిపైన ఒకరు లాక్కుంటూ వాతావరణం నెలకొంటున్నటువంటి దృశ్యాలను మనమైతే చూస్తున్నాము. సో ఇక్కడ
ఇక్కడ మహిళా అధ్యక్షురాలు కూడా కింద పడిపోయింది చూసుకోవచ్చు. సో అటువైపు కేవలం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా కార్పొరేటర్లు కొంత ఆరోపిస్తూ ఉన్నారు. సో పోలీసులు కూడా కొంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పి, సో మా నాయకుడు ఇవాళ మహిళా కమిషన్ ముందు హాజరవ్వడానికి మేము సంఘీభావంగా వస్తే అసలు కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు ఎందుకు ఇక్కడికి వచ్చింది అనేటువంటిది వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. కొంత ప్రీప్లాన్డ్గానే మహిళా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఇక్కడ పోలీసులు అరెస్టు చేస్తూ ఉన్నారు. కొంతమంది మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను అని చెప్పుకోవచ్చు. సో కొంత పోలీస్ జులం నశించాలని చెప్తున్నారు. సో వాహనానికి అడ్డంగా వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. సో అరెస్టు చేస్తున్నటువంటి కాంగ్రెస్ మహిళా కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేస్తున్నారు అంటూ కూడా కొంత ధర్నాకు దిగుతున్నాడు. సో వాహనం ముందు కూడా ఇటు చూడొచ్చు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు వాహనానికి అడ్డుగా ఎవరైతే అరెస్టు చేస్తున్నటువంటి వాహనం ఉందో సో ఆ వాహనం ముందు కూడా మొత్తం బైఠాయిస్తున్నారు. ఎందుకు మమ్మల్ని అరెస్టు చేస్తున్నారనేటువంటిది కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలను అలాగే మహిళా కార్పొరేటర్లను మాత్రం మహిళా కమిషన్ భవనంలోకి పంపించారు. సో మమ్మల్ని మాత్రం రోడ్డు పైన బైఠాయించి ఎలాంటి అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము ధర్నా చేస్తే ప్రొటెక్ట్ చేస్తే సో మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా ఇక్కడ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో వాహనం పైన కూడా మొత్తం ఏదైతే వాహనం మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసినటువంటి వాహనం ఉందో ఆ వాహనానికి ముందు అడ్డుగా అందరూ కూడా నిలబడ్డారు. కొంత పోలీసులు కూడా రౌండప్ చేస్తూ ఉన్నారు రూప్ వేసి. సో ఈ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను సో ఒక రకంగా వీళ్ళందరూ కూడా వాటిపైన దాడి చేస్తున్నట్టుగా ఇటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మహిళా కాంగ్రెస్ కార్యకర్తలపైన దాడులు చేస్తే ఈ రకంగా ఉంటుంది. ఆ రకమైన కొంత పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సో రోడ్డు పైన బయట ఇస్తూ ఉన్నారు ఇంకా కూడా. సో అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్పొరేటర్లను లోపలికి ఎలా అనుమతించారు అనేటువంటిది కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇటు అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. కొంత రసభాసగా ఉంది ప్రస్తుతానికైతే మహిళా కమిషన్ సంబంధించి బుద్ధభవన్ ఏదైతే ఉందో సో ఈ నడి రోడ్డు పైన ఈ యొక్క హైడ్రామా కొనసాగుతూ ఉంది. ఇటువైపు కూడా మొత్తం కొంత ఈ హైడ్రామాతో కొంత రాకపోకలు కూడా కొంత స్తంభించాయని చెప్పుకోవచ్చు. కొంత రసభాస కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. సో ఆ వాహనం వెళ్లకుండా కొంత అడ్డు తగిలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటు మహిళా కానిస్టేబుల్కు అలాగే కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలకు అలాగే అధ్యక్షురాలకు కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకుంటా ఉంది. రసాభాసగా కొనసాగుతూ ఉంది. సో రోడ్డు పైన బైఠాయిస్తూ ఉన్నారు. ఇంకా మమ్మల్ని అరెస్టు చేయడానికి వీల్లేదంటూ కొంత కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు ఇటు మహిళా కానిస్టేబుల్ పైన కూడా కొంత దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి దృశ్యాలను మనం ఇప్పుడు చూడొచ్చు. కొంత ఉద్విగ్నమైనటువంటి వాతావరణంతో కొంత అవుతుంది. కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ పైనుంచి కిందికి వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పేంత వరకు మేము ఇక్కడనే ఉండి ధర్నా చేస్తాము అని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఈరోజు బహిరంగంగా కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వీటంతా కూడా కొంత రసాభాసగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎందుకు వచ్చారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా కార్పొరేటర్లు కూడా ఈ మహిళా కమిషన్ ఆఫీస్కి ఎందుకు వచ్చారు అనేటువంటిది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో కేటీఆర్ని ఎందుకు క్షమాపణ చెప్పాలని ఆ మహిళా కార్పొరేటర్లు ఎందుకు కోరడం లేదు అనేటువంటి దాన్ని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు కేసీఆర్ కుటుంబం పైన కూడా కొంత విమర్శనలు
చేస్తూ ఉన్నారు. కేటీఆర్ జులుం నశించాలి, అలాగే పోలీసులు డౌన్ డౌన్ అంటూ కూడా కొంత నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. సో గత అంటే 11 గంటల ఆ ప్రాంతంలో మహిళా కమిషన్ ఆఫీస్కి కేటీఆర్ చేరుకున్నారు. సో అప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి, సుమారు గంటకు పైగా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉందని చెప్పవచ్చు. మొత్తం కూడా ఇటు ఇదే పరిస్థితి ఉంది. ఇటు మహిళా అంటే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు ఒకరిపైన ఒకరు పోటాపోటీగా ధర్నాలకు దిగుతూ ఉన్నారు. సో ఈ బుద్ధా భవన్కి సంబంధించి ఇటు ఏదైతే ఈ మహిళా కమిషన్ ఆఫీసు చుట్టూ కూడా కొంత రసాభాసగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకరిపైన ఒకరిని కంటే ఒకరు ధీటుగా ఒక ధర్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. భవనంలో అంటే మహిళా కమిషన్ ఆఫీస్ లోపలికి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు. సో లోపల కూడా ఇరు వర్గాలు కూడా వెళ్ళాయి. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కొంత పోలీసులు కొంత ఇటు కాంగ్రెస్ కార్యకర్తలను మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను కొంత బయటికి పంపించి గేట్లు వేశారు. సో అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్పొరేటర్లను అటు మహిళా కమిషన్ భవనం లోపలనే ఉంచారు. సో ఇటు బయట మధ్యన గేటు వేసి వీళ్ళందరినీ కూడా అంటే ఒకరిని తర్వాత ఒకరిని తరలించే ప్రయత్నంలో భాగంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలను బయటికి పంపించారు. సో వీళ్ళందరూ కూడా రోడ్డు పైన ఇంకా కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో వీళ్ళను మొదటగా అరెస్ట్ చేసి తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఇక్కడ నుంచి తరలిస్తాము అనేటువంటిది ఇటు పోలీసులు చెబుతున్నటువంటి మాట అనేటువంటిది మనం వినవచ్చు. కొంత కేటీఆర్ ఖబర్దార్ అంటూ కూడా ఇటు నినాదాలు చేస్తూ ఉన్నారు. సో కేటీఆర్ ఇంకా విచారణకు హాజరయ్యారు మహిళా కమిషన్ చైర్పర్సన్ ముందు. సో విచారణ అనంతరం కేటీఆర్ బయటికి వచ్చి సో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే కేటీఆర్ కూడా మీడియా పరంగా అంటే ప్రెస్ మీట్లో ఆల్రెడీ క్షమాపణ చెప్పారు. అలాగే కొంత సోషల్ మీడియా ద్వారా కూడా కొంత ఆల్రెడీ క్షమాపణ చెప్పారు. సో మహిళలను కించపరిచే విధంగా అంటే తాను పార్టీ సమావేశంలో కొంత మహిళలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మహిళలను కించపరచాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు కావని కూడా కేటీఆర్ సంజాయిషి ఇచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. సో ఈరోజు మహిళా కమిషన్ ముందు కూడా హాజరయ్యారు. కానీ హాజరయ్యేటువంటి క్రమంలో ఒక్కసారిగా ఇటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈ యొక్క మహిళా కమిషన్ భవనం ముందుకు చేరుకున్నారు. ఒక్కసారిగా కూడా ధర్నాకు దిగారు. సో ప్రెస్ మీట్లో కానీ అలాగే ట్విట్టర్ వేదిక కానీ క్షమాపణలు కాదు. సో మహిళా కాంగ్రెస్ మహిళా శ్రేణుల దగ్గర క్షమాపణ చెప్పాలి. సో వాళ్ళ ముందు క్షమాపణ చెప్పాలి, మహిళల ముందు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం మనతో పాటు మన కాంగ్రెస్ బీటు చూస్తున్నటువంటి రాకేష్ రెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. ఓటు ప్రస్తుతం ఒక ఉద్రిక్తమైన పరిస్థితి అయితే బుద్ధభవన్ ముందు నెలకొని ఉంది. ఓవైపు బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీ మహిళా నేతలు అలాగే ముఖ్యమైన నేతలందరూ కూడా మహిళా కమిషన్ కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వివరిస్తుంటే బయట కాంగ్రెస్ సంబంధించిన మహిళా కాంగ్రెస్ నేతలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంబంధించి మనం విజువల్ చూస్తూ ఉన్నాం. పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేయగా మిగతా వారు తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తున్నారు. పోలీసు వాహనాల ముందు కూర్చొని తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా గత 10 ఏళ్ళుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలపై అకృత్యాలు అన్యాయాలు జరిగినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలకు ఏదో జరిగిందంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు, అది క్రియేట్ చేస్తూ ఉన్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అరెస్టు సంబంధించి జరుగుతున్న నేపథ్యంలో మహిళా కాంగ్రెస్ నేత మాట్లాడుతున్నారు. ఏదంటే ఒక ఇక్కడ చెక్ చేయమని అమ్మా చెక్ చేయమని చెప్పండి. ఏదో మమ్మల్ని ఎత్తుకపోతున్నారు చూడండి. ఇది ఏమి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, పేద ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఈ రోజు రాష్ట్ర పేద మహిళలకి క్షమాపణ చెప్పాల్సిందే. అరెస్టు
చేస్తున్నారు పోలీసులు. మహిళా కాంగ్రెస్ నేతలందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు. లోపల బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ అలాగే మహిళా నేతలు ఉండడంతో బయటకు వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇష్యూగా మారే అవకాశం ఉంటుంది. నేరుగా బహిరంగంగా కొట్టుకునే ప్రమాదం ఉంటుందని భావిస్తున్న పోలీసులు ప్రస్తుతం బయట ఉన్న కాంగ్రెస్ సంబంధించిన మహిళా నేతలందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా బస్సుల్లో పర్యటిస్తున్న మహిళల్ని కూడా అవమానించారు కేటీఆర్ అనేది ప్రధానంగా కూడా మహిళా కాంగ్రెస్ చెప్తా ఉంది. ట్విట్టర్లో కాదు, మీడియాలో కాదు, ట్విట్టర్లో కాదు, మళ్ళీ చెప్తున్నాం బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. నన్ను చెక్ చేయమని ఇప్పుడే. మా దగ్గర అట్లాంటివి ఉన్నాయి. దమ్మున్నలం కాంగ్రెస్ అలం రేవంత్ అన్న చెల్లండి. కత్తెలు గిత్తలు అవసరంలే, మాటలు చాకులు తూటాలు మావి. దానమ్మ మేము కత్తులా వాళ్ళకు ఉన్నది, వాళ్ళ దగ్గర ఉండే కత్తులు మా దగ్గర ఏం లేదు.